ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 21వ వచనము. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. జాన్ చాప్టర్ 3 verse 21. But he that doeth truth cometh to the light, that his deeds may be made manifest, that they are wrought in God. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. When we live in God's truth, we bring His light to all of the dark places that surround us. మనం దేవుని సత్యంలో జీవించినప్పుడు మన చుట్టూ ఉన్న చీకటి ప్రదేశాలన్నింటికీ ఆయన వెలుగును పంచేవారముగా ఉంటాము. The light of His grace in our lives provides a beacon of hope for those who lost in the darkness. మన జీవితాల్లో ఆయన కృపా వెలుగులు చీకట్లో మగ్గుతున్న వారికి ఆశాజ్యోతిని అందించేవిగా ఉంటాయి. The light of His love is a warm glow to the lonely and hurting people in our midst. మన మధ్య ఒంటరిగా ఉన్న మరియు బాధించబడే ప్రజలకు ఆయన ప్రేమ కాంతి వెలుగును నింపగలదు. So let's live in the light so that God's goodness can be seen in all that we do. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో దేవుని మంచితనం కనిపించేలా వెలుగులో జీవిద్దాము. మనం వెలుగులో జీవిస్తే చీకటి కార్యాలకు మన జీవితంలో అవకాశమే ఉండదు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు మనతో చెప్పాడు కదా. కాబట్టి సత్యవర్తనులముగా జీవిస్తూ మన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వద్దామా? అట్టి కృప ప్రభువే మనకు దయచేయునుగాక. ప్రార్థన. Father, you have brought me out of the darkness and into the light of your truth. తండ్రి, నీవు నన్ను చీకటి నుండి నీ సత్యపు వెలుగులోనికి తెచ్చావు. Empower me to walk in your light, that I may take it with me everywhere I go. నీ వెలుగులో నడవడానికి నాకు శక్తినివ్వండి. తద్వారా నేను వెళ్ళే ప్రతి చోట నీ వెలుగును పంచగలను. I surrender my life to you so that you may shine ever brighter through my actions and words. నా క్రియలు మరియు మాటల ద్వారా మీరు మరింత నాలో ప్రకాశించేలా నేను నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.